ముందుగా కప్పుడు పెసర్ని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇక్కడైతే నేను దేశ పెసర్లు తీసుకున్నానండి. చూసారు కదా, దేశ పెసర్లు అనేవి చాలా చిన్నగా ఉంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిదండి దేశ పెసర్లు అనేవి తింటే. ఈ పెసర్లు శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకున్నాక ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. ఇలా కడిగి మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పెసర్లని వేసుకోవాలి. మీ కారానికి సరిపడా పచ్చిమిర్చిని అలాగే చిన్న ముక్క అల్లాన్ని వేసుకోవాలి. ఇలా వేసి కొద్దిగా వాటర్ వేసి దాంట్లోకి 1 స్పూన్ కొబ్బరిని కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా తిప్పుకున్నాక ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా కొద్దిగా బరకగా తిప్పుకోవాలి. రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసి కలుపుకోవాలి. బాగా పతలాగా చేసుకోవద్దండి, కొద్దిగా థిక్గానే ఉండాలి. ప్యాన్ పెట్టుకున్నాక ఇలా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఇప్పుడు ఇలా అట్టు వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక దానిపైన సన్నగా చాప్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని ఇలా వేసుకోవాలి. దానిపైన ఇలా క్యారెట్ తురుముని కూడా వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు క్యారెట్ తురుముని. ఇలా వేసుకున్నాక ఇలా పైన ఆయిల్ని చల్లుకోవాలి. అలాగే అంచులకు కూడా కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేయాలి. ఒక పక్కకి కాలాక ఇంకో పక్కకి టర్న్ చేసుకోవాలి. ఇలా ఇంకో పక్కకు కూడా కాలాక ఇలా తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. అదే ప్యాన్లోకి ఇంకొద్దిగా లైట్గా ఆయిల్ అనేది అప్లై చేసుకొని సేమ్ ప్రాసెస్ అండి అలానే వేసుకోవాలి. అలానే వేసుకొని ఇలా రౌండ్గా ఆనియన్స్ ముక్కల్ని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఈ పెసరట్లు అనేది వేసుకోవాలండి. మాడిపోతే గనక టేస్ట్ అనేది అస్సలు బాగుండదు. చూసారు కదండి ఎంత ఈజీగా పెసరట్టు అనేది రెడీ అయిపోయిందో. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పండి మాకు. ప్లీజ్ కామెంట్. కొబ్బరి చట్నీ అయినా, పల్లి చట్నీ అయినా, అలాగే అల్లం చట్నీ అయినా చాలా టేస్టీగా ఉంటుందండి కాంబినేషన్ అనేది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి హెల్దీ ఇంకా టేస్టీగా పెసరట్టుని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్.